ఓపెన్ చేసుకొని గ్రిల్ చికెన్, తందూరి చికెన్ అన్ని తింటే అది ఫీల్ కాదా? ఎందుకు తగ్గుతుంది అది? హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. మనం ఇప్పుడే ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్న అప్ప జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వాకింగ్ చేస్తామన్నమాట. అండ్ యాక్చువల్గా ఇదైతే సైక్లింగ్ ట్రాక్. మనకి ఇక్కడ నుంచి మొత్తం కొల్లూరు వరకు ఉంటుంది అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని కనుక విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇదే మన హెల్త్ వే టీఎస్పీ యాక్సెస్ అనమాట. ఇది మనం ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నాము. అండ్ మనము ఇట్లా ఇదే సైకిల్ ట్రాక్ మీద మనం కొల్లూరు వరకు అయితే రీచ్ అవ్వచ్చు. అది అప్రాక్సిమేట్లీ 23 to 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ మనం ఏమన్నా వెహికల్స్ తెచ్చుకున్నా కూడా పార్క్ చేసుకోవడానికి అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ మోరోవర్ మనకి చెప్పాలంటే ఇక్కడ ఈ యాక్సెస్లో ఎక్కువ సైకిల్స్ అయితే ఉండవు అనమాట. ఎందుకంటే కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి మనకి అంత ఫీజిబిలిటీ ఉండదు. ఎగ్జాంపుల్ నేనే 10 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తున్నాను వాకింగ్ చేద్దామని చెప్పేసి. నేను యాక్చువల్గా ఉండేది మైదీపట్నం నుంచి ఇక్కడ రావడానికి ఒక 10 కిలోమీటర్స్ అయితే అవుతుంది. 10 కిలోమీటర్స్ అంటే మనం అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే సైకిల్ తొక్కుంటే అయితే రాలేము. ఎందుకంటే ఇంత స్ట్రేట్ ట్రాక్ మనకి ఎక్కడ కనబడదు అనమాట. సైక్లింగ్ ట్రాక్లో సైక్లింగే చేయాలి. యాక్చువల్గా సైక్లింగ్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ మనకి అక్కడ నుంచి ఇక్కడ వరకు సైకిల్ మీద రాలేము కాబట్టి నేను బైక్ మీద వచ్చేసి అక్కడ పార్క్ చేసి ఒక 6-7 కిలోమీటర్స్ వాకింగ్ చేసి వెళ్తాను అనమాట డైలీ. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఇంత పెద్ద యాక్సెస్లో మనకి ముందర ఎంట్రన్స్లో బైసైకిల్స్ రెంట్కి ఇస్తే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అందరి దగ్గర సైకిల్స్ ఉంటాయి, ఉండేవని కాదు. కానీ దూరం నుంచి తొక్కుకుంటే అయితే రాలేదు కదా. సో ఇక్కడ మనకి ఏమైనా అవైలబుల్లో ఉంటే మాత్రం చాలా బెనిఫిట్. ఇక్కడ సైకిల్స్ కూడా ఎక్కువ తిరుగుతాయి అనమాట. నేను ఎన్ఐఎఫ్టి చదివేటప్పుడు మాదాపూర్లో మనకి మైండ్ స్పేస్ దగ్గరలో 2011-12లో అక్కడ మైండ్ స్పేస్ దగ్గర చిన్న ఫుట్పాత్ పక్కన ట్రాక్ ఉండేది, సైకిల్ ట్రాక్. ఒక సింగిల్ ట్రాక్ ఉండేది. అక్కడే మనకి బైసైకిల్స్ అనేటివి అవైలబుల్లో ఉంటుండే, రెంట్కి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. కానీ ఇంత పెద్ద యాక్సెస్ పెట్టిన తర్వాత ఒక్క బైసైకిల్స్ది పెట్టింటే ఇంకా చాలా బెనిఫిట్ ఉండేది పబ్లిక్ కూడా. ఎందుకంటే పబ్లిక్కి అందరికి సైక్లింగ్ చేయాలని ఉంటుంది, కానీ మనకి అవైలబిలిటీ కూడా ఉండాలి కదా. అందరూ అంత దూరం నుంచి తొక్కకుండా వచ్చి మళ్ళీ ఈ ట్రాక్ మీద తొక్కాలంటే కష్టము. అందుకే మ్యాక్సిమం ఈ ట్రాక్ ఎస్పెషల్లీ టీఎస్పీ యాక్సెస్లో మాత్రం చాలామంది వాకర్సే కనబడతారు. మీకు 10% సైకిల్ చేసే వాళ్ళు కనపడితే 90% అయితే మొత్తం వాకర్సే కనబడతారు. అందులో నేను కూడా ఒకరిని. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఏమంటారంటే, నువ్వు ఇంత కష్టపడతావురా, డైలీ వాకింగ్ చేస్తావు, అంతా చేస్తావు, మరి ఎందుకు తగ్గవురా అని అడుగుతారు. ఎందుకు తగ్గాను అంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 5-10 days కంటిన్యూస్గా వాకింగ్ చేసామనుకోండి, మన స్టొమక్ కొంచెం ఫ్లాట్ అయినట్టు అనిపిస్తే మనకి ఏమనిపిస్తుంటుంది, నైట్ ఇంటికి వెళ్ళగానే ఒక 1 hour 2 hours అయితే మనం వాకింగ్ చేస్తాం, కొంచెం రిలాక్స్ అవుతుంది అండ్ మనకు అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాం, జొమాటో, స్విగ్గీ ఓపెన్ చేస్తాం. మనకి ఏమనిపిస్తుంటుంది, జొమాటో, స్విగ్గీ ఓపెన్ చేయగానే దాంట్లో నుంచి తీసి ఏదో ఒకటి బుక్ చేయాలనిపిస్తుంది. అది బుక్ చేసిన తర్వాత తినేసి అలానే అనుకుంటే ఏమవుతుంది, సేమ్ యాజ్ యూజువల్ పొట్ట ఇలానే ఉంటుంది, మన కష్టం అంతా వృధా. అదే రిపీట్ అవుతుంటుంది అనమాట. అందుకే ఏదో మనం తగ్గాలి చేయాలని కాదు, కొంచెమైనా ఫిట్గా ఉండాలని చెప్పేసి అయితే వాకింగ్ అయితే చేస్తున్నాము. ఏదో హెల్తీగా ఉండాలని చెప్పి 1.1 కిలోమీటర్ అయితే అయింది. మనకి చూసుకోవచ్చు, మనకి అంతా వాకర్సే కనపడతారు. మనకి సైకిల్ తొక్కే వాళ్ళకి చాలా తక్కువ ఉంటారు, కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ బండ్ల సప్పుడు వదిలేసి మొత్తం చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ అయితే ముందే చెప్తున్నా, ఈ వీడియో చూసి మీ ఫిట్నెస్కి రీజన్ ఏంటిది, మీ ఫిట్నెస్కి కారణం ఏంటి అని అయితే అడగద్దు. ఎందుకంటే నాకే తెలియదు, మీరు చూసుకోండి. అండ్ మోరోవర్ అందరూ కొంచెం యాక్టివిటీ అయితే చేయండి, అర్థమైందా? కొంతమంది మా దోస్తులు ఉన్నారు, డైలీ అన్న నువ్వు వాకింగ్ పోయేటప్పుడు చెప్పన్నా అంటారు.
కరెక్ట్ వాకింగ్ పోయేటప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, ఏం చేయలేదు. 10 సార్లు 20 సార్లు అయితే ఫోన్ చేస్తాం. ఇంటికి దగ్గరికి వెళ్ళినా కూడా రెస్పాన్స్ ఉండదు. శాతగాని కొడుకులు అందరు ఏమన్నా తెలుసా, శాతగాని కొడుకులు. అలాంటి శాతగాని కొడుకులని పెట్టుకొని మీరైతే వాకింగ్ చేయకండి. మీకు వాకింగే చేయాలి, ఫిట్గానే ఉండాలి అనిపిస్తే మీరు ఒక్కరే వెళ్ళండి, ఒక్కరే మంచిగా ఎంజాయ్ చేసుకోండి. ఎంజాయ్ చేసుకుంటూ వాకింగ్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి. ఇలాంటి శాతగాని కొడుకులను పెట్టుకొని మనం చేయొద్దు వాకింగ్. చిట్టా 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 ఏయ్ 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 రమణయ్య. మనము డిఎస్పీ యాక్సెస్ నుంచి మంచిరేవుల జంక్షన్ వరకు అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ వరకు 2.78 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి అప్ప డిఎస్పీ యాక్సెస్ వరకు అయితే వెళ్ళిపోవాలి. సో ఓవరాల్గా మనకి 5.6 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. నా విషయానికి వస్తే నేనైతే గట్టిగా తింటాను. తిన్నది అరిగేదాకైతే వాకింగ్ అయితే చేస్తాను. అయితే పక్క ఇది వాకింగ్ చేస్తున్నా అని చెప్పేసి అది తినకుండా ఉండడం అయితే కాదు, 100% తింటాను. నాకు యాక్చువల్గా పుట్ట రావడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక 8 years బ్యాక్ ఫుల్ జిమ్ చేశాను. 1.5 year అయితే కంటిన్యూస్గా వెళ్ళాను. కంటిన్యూస్గా జిమ్ చేసిన తర్వాత సడన్గా స్టాప్ చేసేసాను. బాడీ మంచిగా ఉంటుంది. అండ్ పుట్ట దగ్గర ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్స్ అన్నీ చేస్తాం కదా, ఆ వెయిట్ లిఫ్టింగ్స్ అన్నీ చేయడం వల్ల ఒకటేసారి స్టాప్ అయిపోయే వరకు మనకి ఓన్లీ చేసి ఆపేస్తారు కదా. సో 100% పొట్ట అనేది ఎక్కువైపోతుంది. సో మీరు జిమ్ చేసేవాళ్ళు, జిమ్ స్టార్టింగ్ చేసేవాళ్ళు అదొకటి గుర్తుపెట్టుకోండి. హెవీగా లేపకండి, ఎందుకంటే మీరు కంటిన్యూస్గా చేయాలనుకుంటే మాత్రం అవన్నీ టాస్కులు చేయండి. లేదంటే మాత్రం మళ్ళాగానే బాధితులు అవుతారు అనమాట. ఆలోచించుకొని లైట్స్ ఆన్ చేసిన తర్వాత అయితే ఈ ట్రాక్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక సత్యం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనం ఒకరిగా వచ్చాం, ఒకరిగానే వెళ్తాం. వాకింగ్కి రమ్మని, దేనికైనా రమ్మని ఎవరిని బతిలాడకండి. మీకు శాతానైతే రండి, వాకింగ్ చేయండి, వెళ్ళండి. అర్థమైందా? అంతేగాని వాడొస్తాడు వీడొస్తాడు అని చెప్పి ఎదురు చూడకండి. ఎదురు చూస్తుంటే ముందరిది ఇంకొక 2 feet ముందరకు వస్తుంది. సో ఆలోచించుకోండి. వాకింగ్ చేసేటప్పుడు మన పొట్ట అనుకుంటుండొచ్చు, ఎందుకు చేస్తావు నాయన ఇంత వాకింగ్, మీ అమ్మ ఇంటికి పోయి గట్టిగా ఉంటావు కదా, మళ్ళీ ఎందుకు చేస్తావు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు అనుకుంటుండొచ్చు కదా. అందరూ అనుకుంటారు, ఎందుకంటే మనమే ఇంత కష్టపడుతున్నాము తగ్గుతలేదంటే మన పొట్ట కూడా ఎంత అనుకుంటుండొచ్చు. అంతేనా? అస్సలు ఇంత గట్టిగా చేస్తావు వాకింగ్, మొత్తం 1 గంటన్నర వాకింగ్ చేస్తావు, మళ్ళీ ఇంటికి పోయి స్విగ్గీ జొమాటోలో ఓపెన్ చేసుకొని గ్రిల్ చికెన్, తందూరి చికెన్ అన్నీ తింటే అది ఫీల్ కాదా? ఎందుకు తగ్గుతుంది అది? 5.48 కిలోమీటర్స్ తిరిగినాం, 70 నిమిషాలు అయింది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.